మా హఫీజ్ అన్న చెప్పినాడు ఇందాకనే, సతీష్ వాళ్ళ అమ్మ ఉసురు తగులుతుంది అన్న. ఎంతమంది పేదవాళ్ళని కర్నూలు టౌన్ లో ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఎంప్లాయీస్ ఉంటారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, వైశ్యాస్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండే ప్రాంతం అన్న ఈ కర్నూలు. కర్నూలు అంటే ఒక చరిత్ర ఉండే ప్రాంతం అన్న. అటువంటి ప్రాంతంలో అధికారం ఇచ్చినారు కదా అని చెప్పి మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే నిజం చెప్తానన్నా, మీకు ఫ్యాక్షన్ స్పెల్లింగ్ కూడా తెలీదు. మీ ఉనికి కోసం, మీ రాజకీయాల కోసం అమాయకులపై మీరు ఫ్యాక్షన్ చేస్తే అన్న అది తిరిగి తిరిగి మీ దగ్గరే ఆగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తానా. చిన్న వయసులో మీకు అధికారం ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక 20 ఏళ్ళు ఈ కర్నూలు ప్రాంత ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకునేలాగా పరిపాలన చేయండి తప్ప సామాన్యులను అమాయకులను ఇబ్బంది పెట్టేలాగా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అన్ని రకాలుగా కూడా మా హఫీజ్ అన్న కానీ, అహ్మద్ అలీ అన్న కానీ, మా మోహన్ అన్న కానీ క్లియర్ గా చెప్పినారు. ఈయన్నే కర్నూలు హాస్పిటల్ ఉంది, కర్నూలు హాస్పిటల్లో కలెక్షనే, మున్సిపాలిటీలో కలెక్షనే, మట్కాలో కలెక్షన్, బెట్టింగ్లలో. దీనికంతా హెడ్ ఎవరంటే ఈ 3 టౌన్. ఈ 3 టౌన్ సిఐ అంటే నీది ఏ పని అన్నా అయిపోతారు. విడిపోయిన భార్య భర్తల్ని కలుపుతాడు, కలిసిన వాళ్ళని విడగొడతాడు. పంచాయతీకి 10,000. వీళ్ళు కూడా బయట బోర్డు పెడితే సరిపోతుంది. ఇంకా లేటెస్ట్ గా మర్డర్ కేసుకి అయితే 1,00,000 రాజీకి, అటెంప్ట్ మర్డర్కి అయితే 50,000, మొగుడు పిల్లల పంచాయతీకి అయితే 20,000, సెటిల్మెంట్ ఉంటే 20-30. ఎందుకంటే జనాలకు కూడా క్లారిటీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి బాలుకి ఈరోజు అన్యాయం జరిగింది. ఒక మనిషిని నాయకుడిగా తయారు చేసేది కూడా వీళ్ళే. ఆ పిల్లోడు ఈరోజు మైకు పట్టుకొని మాట్లాడుతుంటే భయపడలే, ధైర్యంగా అనర్గళంగా అతనికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టినాడు. అంటే ఆయనలో ఉండే నాయకత్వ లక్షణాలను బయటికి తీసింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను